ఆన్లైన్లో సరుకు సౌదాలు కొనటానికి ఒకటి, ఫోన్లో పైసలు పంపిస్తానికి ఇంకోటి, దోస్తులతోటి ముచ్చట్లు పెడతానికి ఒకటి, ఫోటోలు వీడియోలు చూస్తానికి ఒకటి, గేమ్లు ఆడటానికి ఒకటి, ఇట్లా ప్రతిదానికి ఓ సపరేట్ యాప్ ఉంటుందిలా. ఇవాళ రేపు అంత ఆన్లైనే కాబట్టి యాప్లతోటి అల్కగా పనులు చేసుకుంటున్నాం. సేమ్ అట్లనే రైతుల తిప్పలు తీరుస్తానికి కూడా ఓ యాప్ తెచ్చింది సర్కారు. రేపటికెళ్ళే రుణమాఫీ సర్వే ఆఫీసర్లే మీ ఊరికొస్తారు, మీ పంచాయతీ బోర్డు కాడ ఊకుంటారు. లోన్లు మాఫీ కానోళ్ళు గీ కాగితం నింపియాలి. పేరు, బ్యాంక్ వివరాలు, ఇంటోళ్ళ పేర్లు, ఆధార్ నెంబర్లు రాసి కింద సంతకం పెట్టాలి. ఏమైతుందని తప్పుడు వివరాలు రాసిరనుకో లోన్ మాఫీ అయినాక మళ్ళా గుంజుకుంటారట. జర పైలముండుండ్రి. అట్లనే రుణమాఫీ కోసం సపరేట్ యాప్ తెచ్చింది సర్కారు. వ్యవసాయ ఆఫీసర్ అందరు కాడు ఉంటది. తెరిస్తే ఏ రైతుకు ఏ బ్యాంకుల అకౌంట్ ఉంటది, ఎంత బాకీ తీసుకున్నాడు అనేది అంతేరకైతే ఉంటది. డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి వస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఏ బ్యాంక్ ఏ బ్రాంచ్ అనేది కూడా మనకు ఓపెన్ అవుతుంది. రేషన్ కార్డు లేకున్నా, ఇంటి పేరు తప్పున్నా, ఆధార్ కార్డుల పేరు, బ్యాంకుల పేరున్నా, ఇంకెంత తక్లీఫ్ ఉన్నా మనం రాసిస్తే చాలు రిపోర్ట్ మీదికి పోతుందట, అకౌంట్ లో పైకం పడుతుందట. ఇక 2 లక్షలకు మీదున్నోళ్ళు మీది పైకం కట్టేస్తే సర్కారు ఇవ్వాల్సిందే ఇస్తుంది. 6 రోజుల కాంచెల్లి కలెక్టరేట్లు, రైతు వేదికల కాడ అప్లికేషన్లు తీసుకుని నడుస్తుంది. ఇక ఇప్పుడు అంత దూరం కూడా పోయే తిప్పలు తప్పిస్తానికి ఆఫీసర్లే మీ ఊరికి వస్తున్నారు కాబట్టి ఇంకింత అల్కగా అవుతుంది పని. మీ బ్యాంకు బాకీ తీర్చుకుంటానికి తయారుగా ఉండండి మరి.